मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకని ఏదైనా రాస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. నా వల్ల కథ రాయడం కుదరదు గాని ఏదైనా కవిత రాస్తే ఎలా ఉంటుంది? ఎస్, అరే ఈ తెక్కల ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటాడు. ఇది నిద్రపోయే సమయమా? ఇప్పుడు నేను టైం పాస్ ఎలా చెయ్యాలబ్బా? ఐడియా, బాస్తో కాసేపు సరదాగా ఆడుకుంటే పోలే? ఆహ్లాదకరమైన వాతావరణంలో నా మనసు ఉప్పొంగిపోతోంది. తెలివి తక్కువ చిలక, కవిత రాస్తుంటే మధ్యలో నీ కాకి గోలేంటి? ఇద్దరం కలిసి రాద్దాం. టమోటా మీద ఒట్టేసి చెప్తున్నాను, కవిత కోసం నా ప్రాణాలే ఇస్తాను. చెప్పనా? వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళతావా లేదా? సరే అయితే నీ ఇష్టం. నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను అంతే. టకేలా, వెంటనే ఇక్కడికి రా. మమ్మీ టకేలా, పిలుస్తుంటే వినపడ్డం లేదా? వస్తున్నా వస్తున్నా బాస్. ఎందుకు పిలిచారో చెప్పండి బాస్. అబే అదేమీ లేదు. చాలా రోజుల తర్వాత కవిత రాయాలనిపించింది నాకు. కానీ ఒక చిలక నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. అది మళ్ళీ రాకుండా నువ్వు చూసుకో. అలాగే బాస్, నేను వచ్చేసాను కదా, మీకెందుకు దిగులు? ఇక మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు బాస్. అక్కడ ఏం చేస్తున్నావు తకేలా? నాతో రా, నేను ఫ్రీగా రైడ్ తీసుకువెళ్తాను. కుదరదు పకేలా, బాస్ నాకు ముఖ్యమైన పని అప్పగించారు. లైఫ్ లో సరదా లేకపోతే ఇక జీవితమే వేస్ట్. నా జీవితంలో ఎప్పుడు సరదా ఉంటుందో తెలుసా? తకేలాని ఆట పట్టించినప్పుడు. వెంటనే ఇక్కడికి రా. ఐఎమ్ సారీ బాస్. నేను తకేలాని నిద్ర లేపడానికి అలా చేశాను. తను కిటికీ దగ్గర కాపలా కాయలేదు, నిద్రపోతున్నాడు బాస్. ఈ పారాషూట్ మీద ఒట్టు. నువ్వు ఆ బలూన్లో కూర్చొని ఒట్లు వేస్తున్నావా? నువ్వు చేసిన ఈ పనికి నేను శిక్ష విధిస్తాను. బాస్ నన్ను వదిలేయండి. ఎవరికో శిక్ష విధించాల్సిన సమయం వచ్చింది. వాడి పాపం ఎంతలా పండిందంటే మన పాపం మిషన్ పేలిపోయేంత బాస్. మేము చూడటానికి మంచి వాళ్ళలా ఉంటాం, కానీ చాలా భయంకరమైన వాళ్ళం. ఎవరైనా అతి తెలివితేటలు ప్రదర్శించాలనుకుంటే వాళ్ళు ప్రాణాలతో ఉండరు. ఏంటి నేను చెప్పింది కరెక్టే కదా? డైలాగుల సంగతి పక్కన పెట్టు, ముందు హైజాక్ గురించి ఆలోచించు. మా కోరికలు నెరవేరేంత వరకు ఈ ప్లేన్ మా కంట్రోల్లోనే ఉంటుంది. ఇదా విషయం. అసలు వీడేమనుకుంటున్నాడు? ఇంత పెద్ద పాపం చేసిన తర్వాత కూడా తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నాడా? తకేలా పకేలా, ఈ పాపాత్ములకు సరైన గుణపాఠం చెప్పాలి. సిద్ధంగా ఉండండి. మేము సిద్ధంగా ఉన్నాం బాస్. త్వరగా బయలుదేరండి, సమయం చాలా తక్కువగా ఉంది. డమ్ డమ్ డమ్. పకేలా పకేలా, ఓవర్ యాక్షన్ చేసి ఓడిపోకూడదు. మనం ఈ హైజాకర్స్ కి ఎలాగైనా గుణపాఠం చెప్పాలి. ప్యాసింజర్స్ ని మాత్రం భయపెట్టకూడదు. ఓ కమ్ ఆన్ బాస్, ఈ విషయం కూడా చెప్పాలా? అవును బాస్, మేం పాపాత్ములకే గుణపాఠం చెప్తాం. ప్యాసింజర్స్ అసలు మమ్మల్ని చూడలేరు కదా. నైస్, గుడ్ ఐడియా. ప్లేన్ లో ప్రయాణిస్తున్నటువంటి సంపన్నులారా, మిమ్మల్ని చంపేయాలా లేక వదిలేయాలా? అసలు మిమ్మల్ని ఏం చెయ్యాలో మీరే చెప్పండి. ఇలా చూడండి, ఎయిర్పోర్ట్ వచ్చేంత వరకు
మీలో ఎవరు నోరు మెదపకూడదు, అర్థమైందా? ఎవరు టాయిలెట్ కి వెళ్ళకూడదు, మంచినీళ్ళు కూడా అడగకూడదు. దానికి అర్థం ఏంటంటే ఎవరు టాయిలెట్ కి వెళ్తానని అడగకూడదు, అలాగే మంచినీళ్ళు కూడా అడగకూడదు. సరిగ్గా చెప్పావు నువ్వు. అవునవును. అద్భుతంగా ఉంది. విమానం రెక్క మీద కూర్చొని టీ తాగుతుంటే హాయిగా ఉంది. ఇక ఫ్యాన్ తో పనే ఉంది చెప్పండి. అల్ఫా, ఇద్దరు ప్యాసింజర్స్ ఏరోప్లేన్ రెక్క మీద కూర్చొని టీ తాగుతున్నారు తెలుసా? అసలు అక్కడ ఎవరు లేరే. నీకింకా నిద్ర మత్తు వదిలినట్లు లేదు. వెళ్ళి మొంగడుకొని రాపో. హలో డెల్టా, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? ఎందుకలా దిగాలుగా ఉన్నావు? ఏంటి మళ్ళీ నిద్రపోయావా? లేదు లేదు, నేను చార్లీ మోహంలో ఇద్దరు వ్యక్తులు రెక్క మీద కూర్చొని టీ తాగుతున్నట్టు చూశాను. డెల్టా, నువ్వు భయపడ్డావనుకుంటాను. అనవసరంగా దిగులు పడకు. మన కోరికలు నెరవేరగానే మన మిషన్ కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత ఏదో ఒక బీచ్ కి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దాం. రండి రండి, చేపలు కొనుక్కుపోండి. చిన్నవున్నాయి, పెద్దవున్నాయి, తాజా ఉన్నాయి. ఒకటి కొంటే 2 ఫ్రీ. చూసావా, ఈ మధ్య వ్యాపారమే సరిగ్గా సాగడం లేదు. ఏ తింగరోడా, ఏంటి చేపలు తింటావా? డెల్టా డెల్టా, నేను ఆ రెక్కపైన ఇద్దరు చేపలమ్మే వాళ్ళని చూశాను. వాళ్ళు రెక్కపైన చేపలు అమ్ముతున్నారు. ఓహో, వీడికేమైందబ్బా? చేపలు కొనండి బాబు, చేపలు. చేపలు తింటావా? నా చేతిలో దెబ్బలు తింటావా? చేపలేమో తక్కువ, దెబ్బలేమో ఎక్కువ. ఒక దెబ్బకి 2 దెబ్బలు ఫ్రీ. చాలా బలంగా ఉంటుంది. మన ముగ్గురం హైజాక్ చేసి బాగా టైర్డ్ అయినట్టున్నాం. సరిగ్గా నిద్రపోలేదు, సరిగ్గా తినడం లేదు. అలా చూడండి, ఈసారి ఇద్దరు కాదు ముగ్గురున్నారు. అల్ఫా, కొంచెం స్పృహలోకి రా. మనం బాగా టైర్డ్ అయిపోయాం, అందుకే మనకు అలా అనిపిస్తుంది. అలా పగలబడి నవ్వారంటే మిమ్మల్ని అందరినీ బయటకు విసిరేస్తాను, జాగ్రత్త. అరే డెల్టా, నువ్వు అచ్చం చూడడానికి జోకర్లా ఉన్నావు. అరే నా సంగతి వదిలే, నీ వాళ్ళకు వెళ్ళకుందో చూసుకో. అలా వెకిలిగా నవ్వొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను. ఇలా చూడండి, మీరు ఇలాగే నవ్వుతూ ఉన్నారంటే మీ తాట తీస్తాను. గట్టిగా ఉండండి. ప్లేన్ ని హైజాక్ చేయాలనుకున్న పాపాత్ములారా, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో మీకేమన్నా అర్థమవుతుందా? అరే వీళ్ళకి ఎలా అర్థమవుతుంది బాస్? వీళ్ళు భయంతో వణికిపోతున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఫైట్. అందులో కూడా వీళ్ళు గెలవలేరు. దెబ్బలు తినేంత వరకు మన మాట వినేలా లేరు. నేను బాసుని, భూతాలకే బాసుని. నా పేరు తకేలా, నాకు హుషారు ఎక్కువ. నా పేరు పకేలా, పంచిస్తే పగిలిపోద్ది. మీరు హైజాక్ చేసి ఎంత పాపం చేశారో తెలుసా? మామూలు పాపం కాదు, చాలా దారుణమైన పాపం. దాని పనిష్మెంట్ కూడా దారుణంగానే ఉండాలి. మమ్మల్ని క్షమించండి, మేము చాలా పెద్ద తప్పు చేశాం. మేము పెద్ద పాపం చేసామని ఒప్పుకుంటాం. మళ్ళీ ఇలాంటి పాపానికి మేము ఒడిగట్టు. మమ్మల్ని క్షమించండి. మాటిస్తున్నాను, ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చెయ్యం. దయచేసి మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి ప్లీజ్. మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని వదిలిపెట్టండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యం. ప్లీజ్ వదిలేయండి.
వాళ్ళని వదిలిపెట్టమని వాళ్ళ నోటితోనే కదా అన్నారు, అందుకే వదిలేశాను. ఎన్నో రోజుల తర్వాత ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాను. నా ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి. అవును, ఈ భూతల బస్ టైమింగ్ అంటే ఇలా వచ్చింది. కాకపోతే నాకు తెలుసు మీరందరూ పాపాత్మలు కాబట్టి ఈ లోగో దగ్గరకు వచ్చి ఇరుక్కున్నారు. పదండి, మిమ్మల్ని లోపలేసి మీ మక్కలు వెరగొడతాను. ఏంటి?